హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు రామేశ్వరం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాలనుకునే పుణ్యక్షేత్రం రామేశ్వరం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంతేకాకుండా రాముడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ఇక్కడ 22 తీర్థాలు, ముఖ్యమైన తీర్థాలు. ఈ రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ శివుడు రామనాథ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గోపురాలు ఉన్నాయి. రామేశ్వర ఆలయ చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందామా? రాముడు రావణాసురుణ్ణి సంహరించాక బ్రహ్మహత్య దోష నివారణ కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించమని వశిష్ఠ మహర్షి చెప్పారు. దానికోసమని శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయ స్వామికి చెప్పితే ఆంజనేయ స్వామి వారు శివలింగాన్ని తీసుకురావడానికి కైలాసానికి వెళ్ళారు. కానీ ఎంతసేపటికి శివలింగాన్ని తీసుకురాకపోయేసరికి ముహూర్త సమయం మించిపోతుందని సీతమ్మ వారు ఇసుకతో చేసిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. శివలింగ ప్రతిష్ఠ జరిగిన కొంతసేపటికి ఆంజనేయ స్వామి వారు శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠ జరిగిందని అలకబూనారు. అలకని తీర్చడానికి రాములు వారు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇచ్చారు. అదేమిటంటే, ముందు ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగానికే పూజలు, దర్శనం అన్నమాట. అందుకనే తెల్లవారుజామున మొదట మనకి స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. అంటే మొదట ఆంజనేయ స్వామి తెచ్చిన లింగానికే పూజలు, దర్శనం అన్నమాట. తర్వాతనే సీతమ్మ వారు చేసిన శివలింగానికి పూజలు, దర్శన భాగ్యం ఉంటుంది. ఉదయం 5 నుండి 6 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. 6 నుండి ఇసుకతో చేసిన శివలింగ దర్శనం ఉంటుంది. రామేశ్వరానికి వెళ్ళే భక్తులు అటు ఇటుగా అక్కడ విషయాలను తెలుసుకొనే వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని అనుమానాలు వస్తాయి. ఎక్కడ స్నానం చేయాలి, ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని. ఎందుకంటే మాకు కూడా అలాంటి డౌట్లు వచ్చాయన్నమాట. అందుకనే అక్కడికి వెళ్ళే వాళ్ళకి అలాంటి అనుమానాలు ఏమీ రాకుండా ప్రశాంతంగా హాయిగా దర్శనం చేసుకునేలా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి మొత్తం చూస్తే మొత్తం అర్థమవుతుంది. రామేశ్వరం యాత్ర ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. మనము 22 తీర్థాల్లో స్నానం చేసిన తర్వాతనే స్వామి దర్శనానికి వెళ్ళాలి. అందుకే ముందు ఈ తీర్థాల్లో స్నానం చేయాలి. అన్నిటికైనా ముఖ్యమైనది అగ్నితీర్థం. 22 తీర్థాలలో స్నానం చేయాలని చెప్పాను కదా. 22లో 21 బావులు అన్నమాట. ఇది సముద్ర స్నానం. ఇది బంగాళాఖాత సముద్రం. దీన్నే అగ్నితీర్థం అంటారు. ఇది తూర్పు గోపురానికి ముందు వైపు నుండి దీనికి దారి ఉంటుందన్నమాట. మొదట ఈ అగ్నితీర్థంలో స్నానం చేసి వెళ్ళి తర్వాత మిగిలిన 21 బావుల్లో స్నానం చేయాలి. బావుల సంఖ్య 21, ఈ అగ్నితీర్థం 1. మొత్తం 22 తీర్థాల్లో స్నానం చేసిన తర్వాత రామనాథ స్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదే అగ్నితీర్థం యొక్క ఎంట్రన్స్. ఇటు నుండే మనం సముద్రం లోపలికి వెళ్తామన్నమాట, అంటే స్నానానికి. ఇక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలలు ఉధృతంగా ఉండవు. మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఏదో చిన్న పాయలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు మనకి భయం వేయదు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత లోపలికి వెళ్ళినా మనకి ఏమీ భయం అనిపించదు. చాలా లోపలికి వెళ్ళి అందరూ స్నానాలు చేస్తున్నారు. ఈ స్నానాలు చేసిన తర్వాత ఇక్కడే పెద్దలకి పిండ ప్రదానం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ పిండ ప్రదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పూజ చేసుకొని, అంటే ఇసుకతో శివలింగాన్ని చేసి ఈ నీటితో అభిషేకం చేసేవారు కొంతమంది, పసుపు, కుంకుమ, అట్టిపళ్ళు ఆ సముద్రానికి సమర్పించేవాళ్ళు కొంతమంది, దీపారాధన చేసేవాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ సముద్ర స్నానం చేసిన తర్వాత ఆ తడి బట్టలతోనే మనము ఆలయంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం 21 బావుల స్నానానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి దానికి మనం నార్త్ సైడ్ గోపురం నుండి గుళ్ళోకి వెళ్తాం 21 బావుల స్నానం కోసం. మనం ఇలా అగ్నితీర్థం నుండి స్నానం చేసి బయటికి వస్తూనే మనకి ఇలా
తూర్పు వైపు గోపురం కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఇలాగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గోపురం మనకు కనిపిస్తూనే ఉంటుంది. చూడండి, ఇలా దారిలో ఇలాగా గవ్వలతో చేసిన రకరకాల వెరైటీస్ అమ్ముతూ ఉంటారు. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు షాపింగ్ చేయకూడదండి. మనము 21 బావుల్లో స్నానం చేయాలి కదా. అందుకు రావణాసురుడు సంహరించిన తర్వాత రాముడు మొట్టమొదట ఈ అగ్నితీర్థంలోని స్నానం చేసి తర్వాత 21 బావుల్లో స్నానం చేసిన తర్వాత ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట. బ్రహ్మహత్య దోష నివారణ కోసం ముందు ఈ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత 21 బావుల్లో స్నానం చేశారు. మనము కూడా దాన్నే ఇప్పటికి అమలు చేస్తున్నాం అన్నమాట. మొట్టమొదట అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత మిగిలిన వాటిలో స్నానం చేయాలి. ఇలా మనము స్నానం చేసి వెళ్తుంటే తూర్పు గోపురం కనిపిస్తుందని చెప్పాను కదండి. ఆ గోపురంలో నుండే మనం మామూలుగా దర్శనానికి వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు 21 బావుల స్నానానికి వెళ్తున్నాం కదా, అందుకనే మనం ఈ గోపురం నుండి ఇప్పుడు వెళ్ళమన్నమాట. ఇప్పుడు మనము అక్కడ నుండి క్యూ లైన్లో నుండి వెళ్ళి నార్త్ సైడ్ గోపురం వైపు నుండి 21 తీర్థాలు అంటే 21 బావుల స్నానానికి వెళ్తామన్నమాట. ఇక్కడ మామూలుగా 25 రూపాయలతో టికెట్ తీసుకొని మనం 21 బావుల్లో స్నానం చేయొచ్చు. అలా కాదు, తొందరగా అవ్వాలి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బకెట్తో నీళ్లు పోపించుకోవాలి అని అనుకుంటే మాత్రం 125 రూపాయలు, అంటే టికెట్ 25 రూపాయలు, ఇంకా ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బకెట్ నీళ్లు పోస్తారనమాట. మామూలుగా 25 రూపాయల టికెట్ తీసుకుంటే అందరికీ ఒక గుంపులా వెళ్తే అందరికీ, ఇప్పుడు మీరు వీడియోలో చూసారా, అలా పోస్తారు అందరి మీద. మనకి ఏది కావాలనుకుంటే అలా పోపించుకోవచ్చు. అంతేకాకుండా బాటిల్ తీసుకొని వెళ్తే అలాగా అన్ని తీర్థాల్లో నీళ్లు కూడా పట్టుకొని తెచ్చుకోవచ్చు. ఇక్కడ అందరూ అలాగ బాటిల్ కూడా తీసుకెళ్ళి అన్ని బావిల్లో నీరు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇలాగ మనం స్నానం చేసి బయటికి వచ్చాక ఈ అగ్నితీర్థం 21 బావుల్లో స్నానానికి వెళ్ళేటప్పుడు మనము మన బట్టల్ని ఏదన్నా పాలిథిన్ కవర్ లాంటి వాటిల్లో వేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఆ నీళ్ళకి మనం ఏ బ్యాగులు లాంటివి తీసుకెళ్ళినా సరే తడిసిపోతాయన్నమాట. అలా తడవకుండా ఉండే సంచుల్లో పెట్టుకొని వెళ్ళండి. కాశీలోని గంగానది నీటిని తీసుకొచ్చి ఇక్కడ శివుడికి అభిషేకం చేసి తర్వాత ఇక్కడ రామేశ్వరంలోని మట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ కాశీలో గంగలో కలిపితే అప్పుడు కాశీయాత్ర పరిపూర్ణమవుతుందని చెప్తారు. ఇక్కడ మనము స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి. బట్టలు మార్చుకున్న తర్వాత ఆ రామనాథ స్వామి దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు వీడియోలో చూశారు కదా, ఇలా అష్టలక్ష్ములు ఉంటాయి. ఆ అష్టలక్ష్ములు దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇలా ధ్వజస్తంభం, ఇక్కడ మనం దీపారాధన చేసుకోవచ్చు. కొన్ని రకాల ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ జరిపిస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ సుందరేశ్వర స్వామి. ఇక్కడ వివాహం కాని వారు మొక్కుకొని ఇలా తాళిబొట్టులను ఇక్కడ ముడుపులుగా కట్టారు. చూడండి ఎన్ని తాళిబొట్లు ఉన్నాయో. ఇవన్నీ మొక్కుకున్న వారు వాళ్ళ కళ్యాణం కోసం కట్టినవంట. అంతేకాకుండా మరికొంతమంది వారి సౌభాగ్యం కలకాలం ఉండాలని అలా కూడా మొక్కుకొని ఇక్కడ కడతారంట. అక్కడ మనము అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం ముందుకు రాగానే ఇది ఉంటుంది, ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి ముందు ఉండే ధ్వజస్తంభం. ఈ మండపంలోనే ఇలా భక్తులందరూ దీపారాధన చేసుకుంటారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత గుడి నుండి బయటికి రావడానికి మనం ఏ గోపురం నుండి అయినా బయటికి రావచ్చు. ఆ గోపురం వరకు రావడానికి మనకి పెద్ద కారిడార్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పెద్దదైన కారిడార్ అన్నమాట. ఈ కారిడార్లో ఉండే స్తంభాలు వివిధ రకాల శిల్పాలతో మలచబడి ఉంటాయి. కారిడార్ పైభాగాన కూడా రంగురంగుల ఆకృతులతో పెయింటింగ్ వేయబడి ఉంటుంది. మీరు చూడండి, కారిడార్ అంతా ఇలా ఇది గుడి 4 వైపులా ఉంటుంది. మనం ఎటువైపు వెళ్ళినా దీని నుండే బయటికి వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. మన కళ్ళతో మనం చూస్తేనే కానీ మనం ఆ అద్భుతాన్ని ఆస్వాదించలేమన్నమాట. చూడండి, ఇది మళ్ళీ ఎంత బాగా కట్టారంటే
మయసభను మరిపించేలా ఉంటుందండోయ్. అంతేకాకుండా ఈ స్తంభాలు చూడండి, లైటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అవి లైట్లు కాదండి, న్యాచురల్ సన్లైట్ అన్నమాట. అంటే సూర్యరశ్మి ఏ విధంగా ఇటు నుండి వస్తే స్తంభాల మీద పడుతుందో అంచనా వేసుకొని అలా పైన ప్రతి స్తంభం పైన రంధ్రాలు చేశారు. దాని ద్వారా సన్లైట్ బయటికి నుండి లోపలికి వచ్చి అలా మన స్తంభాలన్నీ అలా చూడండి లైట్లు పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ అలా అనిపిస్తుంది కానీ అది లైట్లు కావు, సూర్యకాంతి అండి. సూర్యకాంతి వెలుగుతో స్తంభాలు అలా జిగేలు మెరుస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఎంత బాగుందో. వీడియో నచ్చిందా అండి? మొత్తం వీడియో అంతా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. నచ్చితే ఓ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. ఈ దర్శనం అంతా అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనకి ఇలాగా గవ్వలు, స్ఫటికలింగాలు, శంకులు అన్నీ అమ్ముతా కనిపిస్తారు. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓ డబ్బులు ఎక్కువగా అడగట్లేదండి, రీజనబుల్ రేట్లలోనే వాళ్ళు చెప్తున్నారు, మంచిగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీరు పగళ్ళ గోపురాలు ఎలా ఉన్నాయో చూశారు కదండి. ఇప్పుడు చూడండి రాత్రిపూట గోపురాలు ఎంత బాగున్నాయో లైటింగ్ వెలుగుతో, చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇది రాత్రిపూటదనమాట. ఇక్కడ నుండి మేము మరుసటి రోజు సాయంత్రం బోటింగ్కి వెళ్ళాము. రామేశ్వరం వచ్చిన భక్తులు బోటింగ్ కూడా చేయొచ్చండి. ఇది అగ్నితీర్థానికి అటువైపు ఉంటుందన్నమాట. ఇక్కడ బోటింగ్కి ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బోట్లోనే అనమాట. ఇందులో మొత్తం ఒకేసారి 50 మంది బోటింగ్ చేయొచ్చు. సుమారు అరగంట వరకు సముద్రంలో బోటింగ్ చేపిస్తారు. సముద్రం లోపలికి 5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తున్నారు. ఇలా బోటింగ్ చేసేటప్పుడు మనకి రామేశ్వరం గుడి అంటే గోపురం వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అగ్నితీర్థం వైపు నుండి తీసుకెళ్ళి అటు తిప్పుకొని తీసుకొస్తారు. ఎక్కువ రోజులు రామేశ్వరంలో ఉంటే ఈ బోటింగ్ కూడా వెళ్ళండి, చాలా బాగుంది. అలలు కూడా ఉధృతంగా ఉండవు కాబట్టి చాలా ప్రశాంతమైన సముద్రం మీద మనం బోటింగ్ చేస్తాం. ఈ బోటింగ్తో పాటు పమ్మన్ బ్రిడ్జ్ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశానండి, అది కూడా చూసేయండి. ఒకప్పుడు మనం పమ్మన్ బ్రిడ్జ్ మీద ట్రైన్లో రామేశ్వరానికి వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు అది పాడైపోయి కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి. దానికోసమని మన రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరానికి వస్తున్నాం అన్నమాట. లేకపోతే ఆ బ్రిడ్జ్ మీద వచ్చేవాళ్ళం. సముద్రం మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు పాత పడిపోవడం వల్ల కొత్తది నిర్మిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే రైలు వచ్చేటప్పుడు ట్రైన్ వస్తుంది, ట్రైన్ వెళ్ళిన తర్వాత ఏదైనా ఓడ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి విడిపోయి ఆ ఓడకి మార్గం ఇస్తుందన్నమాట, అంటే దారి ఇస్తుంది. తర్వాత మళ్ళీ ట్రాక్ వస్తుంది. ఒకప్పుడు ఈ బ్రిడ్జి మీద ట్రైన్లో ప్రయాణం చేయడం అంటే అదేదో గొప్ప ఘనతను సాధించినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇది 110 సంవత్సరాల క్రితం నిర్మించారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బ్రిడ్జినేనండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.